దేవుని యొక్క వాక్యానికి మనం వెలువడదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మనం ఒక వాక్యాన్ని చదువుకొని మనం ఈ రోజు కూడా దేవుని మాటలు అతి జాగ్రత్తగా మనం ఈ రోజు వింటాము. లేవియ కాండము 24వ అధ్యాయము 2వ వాక్యము. పోయిన వారం కూడా మనం దీనిని అందుకు ముందు వారం కూడా దానిని గురించి క్రీస్తు శ్రమలను గురించి మనం చూస్తూ వస్తున్నాం. లేవి కాండము 24వ అధ్యాయము 2వ వాగ్దాన వచనము చదువుదాము. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రతి దీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. చాలు. కాబట్టి గడిచిన వారంలో కూడా దీన్ని మనము ధ్యానం చేసుకున్నాం. దేవుని జనులారా, క్రీస్తు యొక్క శ్రమలను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన ఒలీవ కాయవలే, ఒలీవ పండు వలె ఉన్నాడు అని చూసాం. పోయిన వారంలో మనం ఏమేం చూసాము అంటే అనేక శ్రమలు, శత్రువులు ఉన్నారు. ఆయన శత్రువులను ఏం చేశాట? ప్రేమించాడు అని చూసాం. హల్లెలూయా. ఆయన శోధించబడ్డాడు. అనేక కార్యాల కొరకు మనం శోధించబడ్డాడు. విశ్వాసంలో శోధించబడ్డాడు. క్షమించే గుణాతిశయంలో శోధించబడ్డాడు. అనేక శత్రువులను ప్రేమించాడు. శత్రువు ఇస్కరియోతు యూదాను ప్రేమించే విధంలో ఆయన ఉన్నాడని చూసాం. విధేయతలో ఆయన శోధించబడ్డాడు. స్వార్థాన్ని ఆయన జయించాడు. యేసుక్రీస్తు యొక్క శ్రమలు, ఆయన బాప్టిజం చేసిన వెంటనే ఆయన శ్రమలు ప్రారంభమైనాయి. హల్లెలూయా. సిలువలో మాత్రమే ఆయన శ్రమలు పడలేదు. ఆయన 3.5 సంవత్సరం పరిచర్య చేసేటప్పుడు ఆయన శ్రమలను అనుభవించాడని మనం చూస్తూ వచ్చాం. బాప్టిజం తీసుకున్నప్పటి నుండి ఆయనకు శ్రమల మీద వచ్చి శ్రమ యొక్క ఉచ్చి ఘట్టమైనటువంటి సిలువలో ఆయనకు గొప్ప శ్రమలు వచ్చినాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని జనులారా, ఆయన సిలువలో శ్రమపడి ఆయన మన కొరకు నలగగొట్టబడ్డాడు. ఎలాగైతే ఒక నూనె రావాలంటే దేవుడు మోసేతో కూడా ఒక మాట చెప్పాడు. దీపము నిత్యం వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. హల్లెలూయా. దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. ఆ నూనె కావాలి. అచ్చమైన నూనె పర్ఫెక్ట్ గా ఉండాలా. దాంట్లో కలపడం ఉండకూడదు. అప్పుడు ఈ నూనె ఎలా వస్తుంది అని మనం చూసాం. గడిచిన జన్మలో మనం నూనెని మనం తీసుకురావాలంటే అది కొబ్బరి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దాన్ని బాగా ఎండబెడతాం. ఏం చేస్తామండి? ఎండబెట్టి అది విరవాల. అట్లా అంటే పటపటాన్ని విరిస్తే అట్లా ఎండితే గానీ అక్కడికి వెళ్ళినప్పుడు గాలికి వేసి మనకి ఏం చేస్తాడంటే మీకు నూనెను తీసుకొస్తాడు. అప్పుడు దానివల్ల నూనె వస్తుంది. యేసు ప్రభు కూడా మన కొరకు కల్వారి సిలువలో మనుషుల కొరకు, మనుకుల కొరకు నలిగిపోయాడు. హల్లెలూయా. ఆయన నలిపాడని గడిచిన దినములలో మనం యేసు గ్రంథంలో చదువుకున్నాం. నలిగిన తర్వాత ఒక నూనె వచ్చింది. హల్లెలూయా. ఆ నూనె అంటే కూడా పోయిన వారం చూసాము. అదేమంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ అనే వరం. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆ నూనెను గురించి యేసయ్య మన కొరకు కల్వారి శిలువలో నలిగినందువలన ఆ నూనె అనే అభిషేకం మనకు వచ్చింది. ఆ నూనె వలన వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఆ నూనె దేని కొరకు ఉపయోగిస్తారు? ఆ నూనె ఆత్మీయ కార్యాలు ఏంటి అని ఈ రోజు మనం చూడబోతున్నాం. ఒక హల్లెలూయా చెప్దామా? కాబట్టి 5 విధాలుగా మనము నూనెను యూజ్ చేస్తాము. ఆ కాలంలో కూడా వాళ్ళు 5 రకాలుగా నూనెను యూజ్ చేస్తున్నారు. మొట్టమొదటిగా ఎవరికంటే అభిషేక తైలము అని రాయబడింది. ఏం తైలం అంటే? అభిషేక తైలం. అప్పుడు అభిషేక తైలాన్ని ఎవరినైతే అభిషేకించాలో వాళ్ళు ఏ నూనె అంటే ఆ నూనెతో చేయరు. ఏ నూనెతో చేస్తారు తెలుసా? ఒలీవ నూనెతో. హల్లెలూయా. అప్పుడు దాన్ని చూడబోతాం. రెండవదిగా వచ్చినప్పుడు ఆ ఒలీవ నూనె ఆ దీపానికి వెలుతురిస్తుంది. ఆ నూనె ఏం చేస్తుంది? వెలుతురిస్తుంది. మూడవదిగా దాన్ని మందుగా ఉపయోగిస్తారు. ఆ నూనె ఏం చేస్తారంటే మందులో కూడా కలుపుతారు. అదొక మందుగా ఉండింది. దానిని మందుగా ఉపయోగపడింది అని చూడండి. నాలుగోది అది ఆహారం. నూనెని ఏం చేస్తారండి? ఆహారం చేసేదానికి యూజ్ చేస్తారా లేదా? ఆ ఆహారం. అప్పుడు ఆహారము నీళ్లుగా అది ఉండింది. ఐదోది వేడిని తగ్గించే విధంగా ఉంది. హల్లెలూయా. ఈ రోజు చూసినట్టయితే ఉగాది కదా, కాబట్టి ఏం చేస్తారో చాలా మంది నూనె బాగా అంటే స్నానం చేస్తారు. ఉందా? ఇప్పుడు చేస్తారు, మీ ఊర్లో చేస్తారు, చేయరండి. హల్లెలూయా.
కాబట్టి ఆ కాలంలో అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే, అంటే ఎందుకు చేస్తారు అవి? వేడిని తగ్గించడానికి. మనలో ఎక్కువ వేడి అయిపోతే దాన్ని తగ్గించడానికి బాగా నూనె రాసి ఏం చేస్తారో స్నానము చేస్తారు. ఇది 5 కార్యాలు మనం చూడబోతున్నాం. ఆత్మీయ విషయం. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిది అభిషేకమునకు తైలము. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఈ ఒలీవ నూనె ఇంకొకరిని అభిషేకించడానికి యూజ్ చేశారు. ఎవరిని అభిషేకించడానికి యూజ్ చేసినారు? ఈ యొక్క ఒలీవ నూనె 4 సువాసనమైన ద్రవ్యంతో కలుపుతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ నూనె ఉత్త నూనెతో కాదు, ఆ నూనెలో 4 సువాసన ద్రవ్యాలు కలుపుతారు. ఇద్దరికి మాత్రమే అలాంటి ద్రవ్యాలు వేసి అభిషేకిస్తారు. ఎవరినంటే, మొట్టమొదటిది ఇశ్రాయేలు రాజుగా అవ్వబడుతున్నటువంటి ఒక మనిషిని, అతనిని ఈ యొక్క నూనె చేత, అంటే 4 సుగంధ ద్రవ్యాలు కలిపిన ఒలీవ నూనెతో అభిషేకిస్తారు. మొట్టమొదటి ఎవరిని అభిషేకిస్తారంటే ఇశ్రాయేలు రాజుని. రెండవదిగా ఎవరిని అంటే యాజకుణ్ణి అభిషేకిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఈ రెండింటిని, ఈ ఇద్దరిని ఒలీవ నూనెతో, అది కూడా 4 రకాల సుగంధ ద్రవ్యములతో కలిపినటువంటి ఆ నూనెతో కూడా వారిని అభిషేకిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య కల్వారి శిలువలో మన కొరకు నలగబడిన తర్వాత ఇచ్చిన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలా. ఈ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను ఈ రోజు కొన్ని కార్యాలను మీకు చెప్తాను. ఇప్పుడు యేసయ్య మనకు ఒక మాట ఇచ్చారు. ఒక వాక్యం చదువుతాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వాగ్దాన వచనాన్ని మనం చదువుకుంటాము. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము చూడండి, రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు మనందరినీ దేవుడు ఎలాగ మార్చాడంటే, రాజుగా ఉన్నటువంటి యాజకులము. హల్లెలూయా. ఏమంట? రాజులుగా ఉన్న యాజకులుగా మనల్ని మార్చాడు, మనల్ని అభిషేకించాడు యేసయ్య. ఎలాంటి ఒక అభిషేకం? యేసుక్రీస్తు నలగబడి తీయబడిన ఆ నూనె చేత మనల్ని రాజులుగాను యాజకులను గాను అభిషేకం చేసి ఉన్నాడు. అప్పుడు మన రాజు పట్టునండి. ఈ అభిషేకము ఆదాము యొక్క సంతతికి దొరకలేదు. బాగా తెలుసుకోవాలి. మీరు పొందుకొని ఉన్నటువంటి ఈ అభిషేకము ఎలాంటి అభిషేకము? మీరు ఒక్కసారి మీరు తెలుసుకోండి. ఈరోజు ఆదాము సంతతికి అలాంటి అభిషేకం దొరకలేదు. ఆదాము సంతతికే దొరకలేదు. ఇశ్రాయేలీయులకు కూడా దొరకలేదు. ఇశ్రాయేలీయులకు మనకు నీడగా ఉన్నారు, మనకు ఒక సాక్షిగా మన కార్యాలు ఉన్నారు, అంతేగాని వాళ్ళకు కూడా లేదు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో, యేసుక్రీస్తు యొక్క కల్వారి శిలువ యొక్క బలిగా అర్పింపబడిన ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధులమై అభిషేకించబడ్డ వారమే ఉన్నామో వాళ్ళకు మాత్రమే ఈ అభిషేకము. హల్లెలూయా. చూడండి, మీరు ఆదాము తరువాత కాదు. దేవుడి జనులారా, ఈ కాలంలో ఉండేటువంటి ఈ అభిషేకము ఏమంటే, మారు మనసు పొందినటువంటి కొత్తగా జనిపించబడినటువంటి ఒక అభిషేకం. హల్లెలూయా. జన్మింపచేయు పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ జన్మింపచేయు పరిశుద్ధాత్మ ఇప్పుడు మాత్రమే. 1000 ఏండ్లలో ఈ జన్మింపజేసే పరిశుద్ధాత్మ ఉండదు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి అప్పుడు కూడా దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. ఎప్పుడండి? 1000 ఏండ్ల పరిపాలన. ఎప్పుడది? 1000 ఏండ్ల పరిపాలనలో పూర్తి జనం మీద అభిషేకం వస్తుంది. ఎట్లండి? పూర్తి జనం మీద బాగా తెలుసుకోండి. ఇప్పుడుండే అభిషేకం వేరే. ఇప్పుడుండే అభిషేకము క్రీస్తు యొక్క రక్తము చేత పిండబడి ఆయన మనకిచ్చినటువంటి అభిషేకమును మనం పొందిన జన్మింపజేసిన ఆత్మ చేత మనం పుట్టబడి ఉన్నాం. హల్లెలూయా. కానీ చివరి దినాలలో మనుషులందరికీ మీదకి నా ఆత్మను కుమ్మరించదన్న బైబిల్ వాక్యం ఉన్నది. హల్లెలూయా. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా అభిషేకం కుమ్మరిస్తాడు. అందరికి అభిషేకం ఉంటుంది, ప్రతి ఒక్కరికి అభిషేకం. ఆ అభిషేకం ఏంటి? ఒక వాక్యాన్ని చదువుకుంటాము. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకున్నట్టయితే అక్కడ మనకు రాయబడి ఉన్నది. చూద్దామా?
యేసయ్య మొద్దు నుండి చిగురును పుట్టును, యేసయ్య మొద్దు నుండి చిగురు పుట్టును, వాణ్ణి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎదిగి ఫలించును. రెండో వాక్యం, యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు. చూడండి, ఇక్కడ ఆత్మ 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 అని ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా చూడ. మొదటి ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ. మళ్ళీ ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ. మళ్ళీ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇది ఆమేన్. ఏం ఆత్మ వస్తుందంట? ఆ 1000 ఏళ్ల పరిపాలనలో తెలివిని యెహోవా యందలి భయభక్తులను పుట్టించు ఆత్మ. ఈరోజు మనము వాక్యం ప్రకటిస్తున్నాం. ఎంతో విధంగా ఎన్నో చోట్ల ప్రసంగాలు, అంత లోతైన కార్యాలు మనం ప్రసంగిస్తున్నా గానీ జనాలు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, దాన్ని గ్రహింపలేకపోతున్నారు. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక అభిషేకం కొంత మట్టుకు మాత్రమే, దేవుడు ఏర్పరచబడిన వారు మాత్రమే వారు రక్షించబడతారు. కానీ చివరి దినాలు అంటే ఏం అర్థం అంటే, దేవుని మాట అర్థం కావాలంటే కూడా నీకు అభిషేకం కావాలి. హల్లెలూయా. దేవుని వాక్యాలు ఆయన చిత్తం అర్థం అవ్వాలంటే, ఆయన మాటలు అర్థం అవ్వాలంటే, పాతకాలం నుండి యేసయ్య చేసినటువంటి కార్యాలు నీకు అర్థం కావాలంటే, రక్షణ గురించి నీకు అర్థం కావాలంటే, యేసయ్య సిలువ బలి గురించి నీకు అర్థం అవ్వాలంటే, నరకం పరలోకం గురించి నీకు అర్థం అవ్వాలంటే, 1000 ఏళ్ల పరిపాలన గురించి నీకు అర్థం అవ్వాలంటే, పరలోకం గురించి నీకు అర్థం అవ్వాలంటే నీకు ఒక పరిశుద్ధాత్మ ఉండాలా. ఆ ఆత్మనే నీకేం చేస్తుంది? అవన్నీ కూడా నీకు చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ చెప్పేటట్టు ఆత్మ ఏదంటే తెలివిని. వాళ్ళకి ఏమిస్తాడంటే దేవుడు? తెలివి. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. హల్లెలూయా. వాళ్ళకి తెలివి వస్తుంది. దేవుని యొక్క వాక్యము గురించినటువంటి ఆ మాటలను తెలియపరిచేటువంటి ఒక అభిషేకాన్ని యేసు ఏం చేస్తాడంట? మనకు ఇస్తాడు. వాళ్ళు ఆ 1000 ఏళ్ల పరిపాలనకు ఇస్తాడు ఒక అభిషేకం. అప్పటి అభిషేకం వేరే, ఇప్పుడున్న అభిషేకం వేరే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వాక్యాన్ని కూడా మొదలు చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వాక్యం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. హల్లెలూయా. చూడు, ఇక్కడ చెప్పబడినటువంటి ఒక కార్యం, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. ఎవరి మూలంగా అంటే? ఈ రోజు పరిశుద్ధాత్మ, యేసు మూలముగా వచ్చిన పరిశుద్ధాత్మ మూలముగా మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు మనకు దొరికారు. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు ఇచ్చే ఆత్మ, దేవుడు ఇస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఏమిస్తుంది మనకు అంటే, ఇది మనకి ఇస్తున్నది జ్ఞానాన్ని ఇస్తుంది, నీతి ఇస్తుంది. ఏమిస్తుంది? అభిషేకం పొందిన తర్వాత, మనం రక్షించబడిన తర్వాత ఏమో నీతిగా ఉండాలా, మనం న్యాయంగా ఉండాలా, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం నడవాలా అన్న పరిశుద్ధాత్మ నీలో క్రియ చేస్తాడు. నీతి, పరిశుద్ధత, నేను పరిశుద్ధంగా ఉండాలా, యేసయ్య పరిశుద్ధంగా ఉన్న ప్రకారం నేను కూడా పరిశుద్ధంగా ఉండాలన్నది చెప్పినటువంటి ఆ పరిశుద్ధాత్మ మనలో క్రియ చేయడం వలన విమోచన. మనకేం చేశాడు? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉందో అక్కడ మీకు విమోచన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రం అని రాయబడింది. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. అనేక కార్యాల నుండి, బంధకాల నుండి మనం విమోచిస్తున్నాడు. ఇది ఇప్పటి కాలపు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కానీ 1000 ఏళ్ల పరిశుద్ధ కాలంలో దేవుడు ప్రజలందరి మీదకి కుమ్మరించే ఆత్మ ఏమనంటే, దేవుని మాటలు చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ కాలంలో మనం ఎంత చెప్పినా ఏం కావడం లేదు, అర్థం కావడం లేదు వాళ్ళకి. ఆ రోజుల్లో అన్ని అర్థమవుతాయి. ఆ అర్థమయ్యేదానికి ఏం కావాలా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళకు కావాలా. హల్లెలూయా. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యము, ఈ యొక్క యేసయ్య అభిషేక తైలముగా మనకు మారాడు అన్నదానికి 12:2 చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
తెలుసుకొనున్నట్లు మీ మనసు మీ మారి మనసు మారి నూతన మగుట వలన నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని మీ మనస్సులు మారి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సును ఏం చేస్తున్నాడంటే మార్పులోనికి తీసుకొని వస్తున్నాడు. రెండవది నూతన మగుటకు అంటే మన హృదయం ఏమవుతుందంటే నూతన పరిచే రూపాంతరము పొందుటకు. యేసయ్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? రూపాంతరం పొందాలా. ఆ పరిశుద్ధాత్మ ఈరోజు మనకిచ్చిన ఒక పరిశుద్ధాత్మ ఎలాంటిదంటే ఇలాంటిది. ఇది ఆదాము కాలం నుండి దొరకని ఒక అభిషేకము నీకు నాకు ఇచ్చాడని తెలుసుకో. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మను నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రోజు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను ఎలా ఫీల్ చేస్తున్నావు? ఈ రోజు యేసయ్య నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఆదాము యొక్క మనుషులకు దొరకని ఒక అభిషేకం నీకు ఇచ్చాడు. రూపాంతరం పొందే ఒక అభిషేకము. ఈ నీ మనసు మారే ఒక అభిషేకాన్ని ఇచ్చాడు. అప్పుడు నూనె మొట్టమొదటి దేనికి యూజ్ చేశారంటే అభిషేకానికి. చెప్పండి. అప్పుడు ఈ యొక్క నూనెలో 4 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి రాజుని యాజకుని అభిషేకం. ఎవరిని? ఇద్దరిని అభిషేకించేదానికి ఆ 4 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపిన ఒలివ నూనెతో అభిషేకిస్తారు. యేసయ్య అలాంటి ఒక ఒలివ నూనె చేత నిన్ను నన్ను ఏం చేశాడు? రాజులుగా యాజకులుగా చేశాడు. హల్లెలూయా. రెండవదిగా ఈ యొక్క నూనె దేనంటే వెలుతురిస్తుంది. ఈ నూనె ఏం చేస్తుందండి? ఆ దీపానికి ఆ నూనె వేసినప్పుడు ఆ నూనె ఏం చేస్తుందంట? వెలుతురునిస్తుంది. దీని యొక్క అర్థం ఏంటి మనం తెలుసుకుంటాము. ఈ యొక్క నూనె యొక్క ఈ వెలుతురు యొక్క అర్థమే చీకటిలో ఇది వెలుగుచున్నది. హల్లెలూయా. దీపం ఎక్కడ కావాలండి? చీకటిలో ఉన్నప్పుడు దీపం అంటిస్తాం. యేసయ్య రాసిన పత్రిక, యేసయ్య రాసినటువంటి పత్రిక 60వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుదాము. అక్కడ ఆ వెలుగును గురించి రాయబడింది. యేషయా 60వ అధ్యాయం 1-2. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము లెమ్ము తేజరిల్లుము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, నీ మీద ఉదయించును. చూడుము చూడుము భూమి చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చినది. అప్పుడు ఈ నూనె ఎందుకంటే వెలుగు ఇవ్వడానికి. ఈ నూనె దీపానికి ఎందుకు వస్తున్నారని? వెలుగు ఇవ్వడానికి. ఆ దీపము చూడండి, ఇందాక మనం 24:2 దీపము నిత్యము వెలుగుచుంటున్నట్లు. దీపం ఏం చేయాలా? ఎప్పుడు వెలుగుచూ ఉండాలా. నీ దీపం ఎప్పుడు వెలుగుచూ ఉండాలా. నువ్వు వెలుతురుగా ఉండడానికి. అందుకే చెప్తున్నది చీకటి భూమిని కమ్ముచున్నది. కటిక చీకటి. హల్లెలూయా. ఈ భూమి అన్నప్పుడు ఏంటంటే కటిక చీకటి. ఏమదే? కటిక చీకటి. అది ఆ చీకటిలో నువ్వు దీపంగా ఉన్నావు. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? నిన్ను నన్ను ఏం చేసినట్టు యేసయ్య ఒక దీపముగా పెట్టి ఉన్నాడు. ఈ లోకం కటిక చీకటి. ఈ లోకంలో చూడండి, వాళ్ళు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు వాళ్ళకి తెలియడం లేదంటే చీకటి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అనేకమైన కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ అది ఏంటనే వాళ్ళకు తెలియడం లేదు. కటిక చీకటిలో వారు ఉన్నారు. ఇంతకుముందు మనం కూడా ఉన్నాం. అందుకే 2 పేతురులో మనం 1 పేతురు 2:9 చూసాము. అయ్యో చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగుకు నిన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. మనమందరం చీకటిలో ఉన్నాం. ఆశ్చర్యమైన ఒక వెలుగు వచ్చింది. చీకటి అంటే ఏమి తెలియని ఒక కార్యంగా ఉన్నది. ఆ కటిక చీకటిలో మనం కూడా దీపము వలె వెలుగుచుండవలెను. హల్లెలూయా. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యంలో కూడా దీని గురించి అద్భుతంగా పేతురు గారు చెప్పారు. వాక్యం చదువుకుంటాము. పేతురు రాసిన 2వ పత్రిక 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క. చూడండి, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు
నీకు మేలు. నీకు మేలు. చూడండి, మరి ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన హృదయంలో దేవుని యొక్క వెలుగు ఏం చేసి ఉన్నదంటే ఉదయించి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ రావాలంటే రక్షణ, ఎక్కడ రావాలంటే విశ్వాసం. దేవుడు చెప్పాడు, నీ హృదయమందు విశ్వాసించిన రోమీ రాసిన పత్రికలో ఏమంట, యేసుక్రీస్తు నా కొరకు వచ్చాడని, పాపం కొరకు మరణించాడని, తిరిగి ఆయన పాతిపెట్టబడి మూడవసారి లేచినాడని నీ హృదయమందును విశ్వాసించినడలా నువ్వు రక్షించబడదు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వెలుగు అనే వాక్యము నీ హృదయములో రావాలా. ఇక్కడ అందుకే మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము నీ హృదయంలో వెలిగించాలయ్యా. ఆ వచ్చు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమైనట్టున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దీపమైనట్టున్నది. దేవుని వాక్యం ఏమంట, దీపముని కీర్తన 119, 105లో చదువుతున్నాం. ఆయన మాటలు ఏమంట, వెలుగు. అప్పుడు వెలుగు అంటే ఆయన మాటల గురించి వెలిగించు దీపమైనట్టు దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మేలు. దేని యందు లక్ష్యం ఉంచాలండి? దేవుని మాటల యందు లక్ష్యం ఉంటే ఎవరికి మేలండి? మీకు. హల్లెలూయా. అందుకే అక్కడ చెప్తున్నాడు, మీరు చీకటిలో ఉన్నారు కానీ మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు దేవుని వాక్యము, దేవుని ముఖ ప్రకాశం. అది వెలుగంటే ఏమండి? ఆయన ముఖ ప్రకాశము. అందుకే పరలోకంలో చీకటి లేదు, పరలోకంలోకి లేదు, చీకటి లేదు. ఆయన రాయబడింది 1 తిమోతి 6:16లో రాయబడింది, ఎవరు ప్రవేశించలేని మహా గొప్ప ప్రకాశంలో ఆయన మాత్రమే నివసించువాడై ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆ వెలుగు మనలో వచ్చింది. హల్లెలూయా. చూద్దాం మత్తయి రాసిన సువార్తలో కూడా ఒక మాట మనం ఏం చేద్దామో చదువుకుంటాం. 5వ అధ్యాయము 14 నుండి 16 వరకు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూడండి, యేసయ్య మనల్ని చూసి ఏం చెప్పాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషుల దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా. లోకంలో మనం ఎలా ఉన్నామని యేసయ్య చెప్పారు, మీరు వెలుగు. హల్లెలూయా. కానీ ఈ లోకమంతా చీకటే. లోకమంతా ఏముంది? చీకటే. కానీ అక్కడ నిన్ను దీపంగా పెట్టారు. అప్పుడు ఈ ఊర్లో నిన్ను దీపముగా పెట్టాడు యేసయ్య. ఎందుకు? ఈ ఊర్లో అందరికి నువ్వు వెలుగు ఇవ్వాలా. హల్లెలూయా. మీరు ఈ లోకముకు వెలుగిచ్చినవిగా నేను మిమ్మల్ని వెలుగుగా మార్చి ఉన్నాను. అందుకే దీపము, లోకానికి మీరు వెలుతురు. మీరెవరండి? వెలుతురు. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇంకొక వాక్యాన్ని కూడా మనం తెలుసుకుంటాము. ఆ వెలుగు కొన్ని తెస్సలోనికీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి. మీరందరూ వెలుగు సంబంధులను. చూడండి, ఈ రోజు మనల్ని ఏమిగా మార్చున్నాడు యేసయ్య? వెలుగు సంబంధులు. మనమందరూ ఎవరండి? అందరూ వెలుగు సంబంధులు. పగటి సంబంధులై ఉన్నారు. మనం వెలుగు సంబంధులము, పగటి సంబంధులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుద్ధము. హల్లెలూయా. వరకు నిద్రపోవారు రాత్రివేళ మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము. మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకొందుము. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్పి ఉన్నాడు. చూడండి, 5వ, మీరందరూ వెలుగు సంబంధులు. మనమందరూ ఏ సంబంధులు అండి? వెలుగు సంబంధులుగా నన్ను మార్చి ఉన్నాడు. కానీ నువ్వు చీకటి సంబంధులుగా ఉండద్దు. చీకటి అంటే ఏంటి? పాపము. చీకటి అంటే ఏమి తెలియదు. ఆ సంబంధులుగా ఉన్న నిన్ను యేసయ్య రక్షించాడు. నువ్వు మళ్ళీ చీకటి సంబంధంగా ఉండడం దాని కొరకు కాదు. నువ్వు వెలుగు సంబంధులు. మనమందరము, మనం చీకటి వారము కాము. మనమందరం వెలుగు సంబంధులు, పగటి సంబంధులమై ఉన్నాము. హల్లెలూయా. పగటి సంబంధులమై ఉన్నాము మనము. అంటే వెలుగు అన్ని
అన్నిని తెలియపరుస్తుంది. వెలుగు ఏముంటుంది? ఈ రూమ్ లో, ఈ చర్చ్ లో వెలుగున్నట్టయితే ఏమేముంది అని తెలుస్తుంది. కానీ చీకటిగానే ఉంటే ఏముందో తెలియదు, ఏ వస్తువు ఏమో తెలియదు. అలాగా దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట? వెలుగు సంబంధులుగా మార్చాడు. కాబట్టి అంత చెప్తున్నాడు, పగ సమయం మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు, నిద్రపోవద్దు అంటున్నాడు. ఏంటన్నా? ఏం నిద్ర గురించి చెప్తున్నాడు? ఆత్మీయమైన నిద్రను గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీరు నిద్రపోవద్దండి, విశ్వాసంలో నిద్రపోయేవారుగా ఉండద్దండి. ప్రార్థన జీవితంలో, సత్యంలో ఈ రోజు జరుగుతున్న కార్యాలను గురించి ఎరగని నిద్రలో ఉండవద్దు. ఆత్మీయ నిద్రలో నుండి నువ్వు లే అంటున్నాడు. కాబట్టి మన చీకటిగా నిద్రపోక మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అది మెలకువ. నీకేముండాలంట? మెలకు ఉండాలా. అంటే ఏమి? ఆత్మీయ మెలకువ. ఎప్పుడు యేసయ్య వస్తాడన్నా మెలకువ నీకు ఉండాలా. దానికి నువ్వు ఎలా సిద్ధపడి ఉండాలన్నా మెలకువ నీకు ఉండాలా. దానికి కావలసిన విశ్వాసం ఎంత ఉండాలో నీకు ఏం చేయాలా? మెలకు ఉండాలా. ఈ రోజు ఆత్మీయమైన మెలకు లేకుండా చాలా మంది నిద్రపోతూ ఉన్నారు. ఏమే నిద్ర ఇది? ఆత్మీయ నిద్ర. ఈ చివరి దినాల్లో మనం ఎలా ఉండాలా? ఈ చివరి దినాల్లో మనకి ఎంత విశ్వాసం ఉండాలా, ఎంత ప్రార్థన జీవితం ఉండాలా, ఎంత అర్పణ ఉండాలా, సమర్పణ ఉండాలా, ఎలా బతకాలా. కాబట్టి చీకటిలో మీరు ఉన్నవాళ్ళు కాదు, వెలుతురులో ఉన్నవారని అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. అప్పుడు యేసే లోకానికి ఆయన ఏం చేస్తున్నాడు? వెలుగే ఉన్నాడు. యేసే ఆయన వెలుగే ఉన్నాడు. మూడవదిగా ఇది మందుగా ఉపయోగించిరి. ఒకటిది, ఫస్ట్ది దేనికి ఉపయోగించారంటే అభిషేకించడానికి. రెండవది వెలుగు ఇవ్వడానికి. నిన్ను ఎందుకు అభిషేకించాడు తెలుసుకో. నిన్ను రాజుగా, యాజకులుగా ఉండడానికి ఎందుకు అభిషేకించాడు తెలుసుకో. నిన్ను రాజుగా, యాజకులుగా దేవుడు అభిషేకించిన అభిషేకము ఆదాము సంతతికి దొరకని అభిషేకం. అది ఆదాము యొక్క సంతతిలో ఎంతో పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళకు కూడా దొరకలేని అభిషేకము. యేసయ్య నూతన జీవితంలో, యేసయ్య నూతన నిబంధనలో నీకు నాకు యేసయ్య ఇచ్చినటువంటి ఒక గొప్ప కార్యం. అది 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఇలాంటి అభిషేకం లేదు. కాబట్టి మూడవదిగా మందుగా ఉపయోగించాడు. హల్లెలూయా. ఆయన ఒలివ నూనె, ఆయన సిలువలో పిండపడిన ఒలివ నూనె మూడవదిగా ఏమంట? మందుగా ఇవ్వబడింది. హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 17వ వాగ్దాన వచనంలో అక్కడ రాయబడి ఉంది. చూద్దాం. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కరలేదు. నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ఎలాగా వచ్చాడంటే ఆయన ఒక డాక్టర్ గా వచ్చాడు. యేసయ్య ఎలా వచ్చాడండి? డాక్టర్ గా మందు ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇస్తారు. ఎందుకు ఇస్తారు మందు? తగ్గడానికి మందు ఇస్తారు. తర్వాత సరే ఆ వ్యాధి పోవడానికి మందు ఇస్తారు. ఏమిటి మందు ఇస్తారండి? అమ్మా చెప్పాలా? మనకు వ్యాధి తగ్గడానికి, వ్యాధి పోవడానికి మందు ఇస్తారు అంతే. కానీ యేసయ్య ఇచ్చే మందు ఏంటి తెలుసా? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఈ వ్యాధి ఎక్కడెక్కడ ప్రతాపం చూపిస్తుంది, అది ఎలా ఉంటుందో తెలుసుకొని దాన్ని పూర్తిగా తీసి తిరిగి రాకుండా చేస్తుంది. బైబిల్ గ్రంథం అంతా చదివి చూసుకోండి. యేసయ్య అందరిని స్వస్థపరిచాడు. తిరిగి ఆ వ్యాధి వారికి రానే లేదు, చచ్చిపోయేంత వరకు. ఏమండి? మన కరోనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా వస్తే అందరూ ఇంజక్షన్ వేసిపించారు. మళ్ళీ రెండో వేవ్, రెండో వస్తుంది. మళ్ళీ ఇంకొక సూది వేసుకోండి అన్నారు. మళ్ళీ ఇంకో మూడోది వస్తా ఉంది అంటారు. అంతేమంట? అది పూర్తిగా ఏం చేయలేదు. ఎస్. కానీ యేసయ్య సిలువలో నీ కొరకు తన ప్రాణం పెట్టి
ఆయన నీ కొరకు నా కొరకు ఇచ్చిన అభిషేక తైలం అనే ఒలివ నూనె మందు, వ్యాధిస్తులకు మందు. ఇక్కడ మార్కు రాసిన సువార్తలో యేసు ఒక మాట అద్భుతంగా చెప్పాడు. 17వ వాక్యములో యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఏమంట? రోగులకే వైద్యుడు, బాగుండే వారికి లేదు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? అందరూ పాపులే. ఏమే? నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు. ఇది తెలియడం లేదు లోకంలో ఉన్నాడు. నేను పాపిని కాదయ్యా అని అనుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపులు. ఏ ఒక్క మనిషి నీతిమంతుడుగా ఉన్నట్టయితే యేసయ్య రావాల్సిన అవసరం లేదు. ఏమంటే? నీతిమంతుడు ఒక్కడు ఉన్నట్టయితే యేసయ్య రావాల్సిన అవసరము లేదు. ఆయన మందుగా వచ్చాడు. ఆ నూనె మందై ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్పాడు, నేను పాపులనే పిలవచ్చింది. అంతే. అక్కడ ఏం చెప్తారు? రోగులను ఎవరు సూచిస్తున్నాడు? పాపులు. నేను ఎవరిని పిలవచ్చుని? పాపులనే గాని ఆరోగ్యం గలవాన్ని. రోగులకే కానీ ఆరోగ్యం, పాపులకు పిలవచ్చింది కానీ నీతిమంతులని పిలవరాలేదు. యేసయ్య వచ్చింది పాపుల కొరకు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపం చేసి, అందుకే రోగులకు రాసిన పత్రికలో రాయబడింది, ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు. ప్రతి ఒక్కరు పాపులందరికీ ఎవరు కావాలంటే యేసయ్య కావాలా. ఎవరు కావాలండి? యేసయ్య కావాలా. యేసయ్య ఎలా వచ్చాడు అని పాపుల కొరకే ఈ లోకానికి యేసయ్య చేశాడంట. వచ్చాడు. ఆయన డాక్టరు. ఆయన ఎవరండి? మనమంతా నర్సులము, కంపౌండర్లు. మనమంతా ఎవరు? మనం స్వస్థపరిచేది ఎవరండి? ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మనం స్వస్థపరిచేది. నువ్వు కాదు, నువ్వు నర్సు, నువ్వు కంపౌండర్. నర్సు కంపౌండర్ పని ఏంటి తెలుసా? డాక్టర్ ఏ ఇంజెక్షన్ ఇవ్వమంటారు, ఎప్పుడు ఇవ్వమంటాడు, ఏ మాత్రం ఇవ్వమంటాడు, ఆ పని చేసే పని నర్సుకి, కంపౌండర్ కు పని. యేసయ్య మనకు, ఆయన మనం స్వస్థపరచలేము. యేసయ్యనే డాక్టర్. ఆయన దాన్ని స్వస్థపరచగలుగుతాడు. హల్లెలూయా. ఆయన పాపులను పిలవ ఈ లోకానికి వచ్చాడు. పాపులను పిలుస్తున్నాడు. ఎలాగైతే ఒక మనిషి వ్యాధి ఎక్కువైపోతే ఏమైతామో? మనిషి ఇంటికి పిలిచి ఆయన తీసుకొని పోయి ఏం చేస్తామా? హాస్పిటల్ వేసి ఆయన మందులు ఇచ్చి ఏం చేస్తాము? ఇది వచ్చి అందరికి కాదు, ఇదంటే కొంతమందికే. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరికి ఏం చేస్తున్నారు? వస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకు మనము దేవుని గురించి చెప్పి స్వస్థపరిచి వాళ్ళని పంపిస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకొక వాక్యం చూద్దాం. యేషయా 61:1-3 వేగంగా. యేషయా 61:1-3. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని, చూడండి, నలిగిన హృదయము గలవానికి దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండనను దినమును ప్రకటించుటకును దుఃఖాకాంతులందరికీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా శృతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడను. మనల్ని దేవుడు పంపించున్నాడు. ఏమంట? నలిగిన వారికి, దీనులకు స్వార్థమానం ప్రకటించుటకు. మనం ఏమంట? పాపులకు స్వార్థమానం మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈరోజు నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకు. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు. మీరు చెరలో ఉన్నారు, పాపపు చెరలో ఉన్నారు, శాపపు చెరలో ఉన్నారు, మిమ్మల్ని యేసయ్య విడుదల చేస్తాడని ఈ రోజు మేము వెళ్ళి వెళ్తున్నాము. ప్రతి చోట ప్రసంగిస్తున్నాం, దేవుని మాటను మనం చెప్తున్నాం. మందుగా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఆ నూనె ఏం చేస్తుందంటే మందుగా మనకు పనిచేస్తుంది. అంటే ఎవరికంట? మందు ఎవరికి వేస్తారు? వ్యాధి వచ్చిన వారికి మందు వేస్తారు. బాగున్న వారికి మందు ఏది? ఇంజక్షన్ ఎవరు? మాత్రలు ఎవరు? కాబట్టి యేసయ్య నూనె పాపం
చెప్తున్నాడు అంటే మనుషులందరూ పాపులైన బైబిల్ చెప్తుంది. అప్పుడు అందరికీ నూనె కావాలా, అందరికీ యేసయ్య కావాలా. హల్లెలూయా. ఏదో చాలా మంది మేము పాపలు కాదు అని అనుకుంటున్నారు, కానీ బైబిల్ చెప్పేది నిజం. అందరము పాపము చేసిన వారై ఉన్నాము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 16, 17 వాక్యాన్ని చదువుకుంటాము. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని, చూడండి, మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని, మన రోగాన్ని ఆయన భరించెను. ప్రవక్త అయిన యేసయ్య ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరి దేవుడు స్వస్థపరిచాడు. ఒకటి తెలుసుకోండి, మన బలహీనతను ఆయన అనుభవించాడు. హల్లెలూయా చెప్పండి. అంటే ఎవరైతే యేసయ్య దగ్గరకు బలహీనంగా వస్తున్నారో, యేసయ్య దగ్గరకు ఒక ఆయన వచ్చింది 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి ఆమె వచ్చి ఏం చేసిందంటే వస్త్రాన్ని ముట్టుకునిందంటే దేవుడు చెప్పాడు తనలో ఉండే ప్రభావం పైలో వెళ్ళిన రాయబడి ఉన్నది. అంటే ఏమర్థమంట, తనలో ప్రభావం ఉన్నది, తనలో శక్తి ఉన్నది, తనలో పరిశుద్ధాత్మ క్రియ ఉన్నది. ఏం జరిగిందో తెలుసా, ఎవరిలో అయితే బలహీనత ఉన్నదో ఆ బలహీనత యేసులోకి పోయింది, యేసులో ఉండే శక్తి ఆమెలోకి వెళ్ళింది. ఈ రోజు కూడా సేవకులైనా సరే ఎవరైనా సరే ఇదే జరిగేది. ఊరికే స్వస్థత కాదండి. ఏమవుతుందంట, ఈయన సేవకులు ప్రే చేసి అభిషేకం పొందుకొని వాక్యము పొందుకొని ప్రతిరోజు దేవుని దగ్గర శక్తి పొందుకొని ఆ శక్తితో వెళ్ళి ఆ శక్తితో ముట్టినప్పుడు ఆయనలో ఉన్న శక్తి ఆయనలోకి వెళ్ళి స్వస్థపరుస్తుంది. ఆయనలో ఉన్న బలహీనత దేవునికి వచ్చేస్తుంది. యేసయ్యలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఆయన వెళ్ళి మళ్ళీ ఏం చేశాడో, మళ్ళీ ప్రేయర్ చేశాడు. నైట్ మళ్ళీ వెళ్ళి ఏం చేశాడో, ప్రేయర్ చేసి మళ్ళీ ఆ శక్తిని పొందుకున్నాడు. ప్రతిరోజు ఎందుకు యేసయ్య ప్రయత్నం చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ శక్తిని పొందుకొని ఆ శక్తి ఎవరికైతే బలహీనంలో ఉన్నదో ఆ శక్తి వాళ్ళలో వెళ్ళింది. ఆ బలహీనత స్వస్థపరచబడింది. ఆ బలహీనం ఈయనలో వచ్చింది. కాబట్టి మీ బలహీనం ఏంటో యేసయ్యకు బాగా తెలుసు. మీ శక్తి, మీ యొక్క వ్యాధి ఏంటో, ఆ వ్యాధి యొక్క బాధ ఏంటో యేసయ్యకు బాగా చెప్పండి. ఇవన్నీ కూడా మనం అనుభవించినాం. చాలా మందికి ప్రార్థన చేస్తే వాళ్ళ పనులు ప్రార్థన చేస్తే మన పనులు చేస్తున్నాం లేదండి. ఇదేంద్ర బాగానే ఉంది కదా, ఏమైంది తెలియదు. ఆయనలో ఉండేది నీలో వచ్చేసింది. నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న అభిషేకము ఆయనలోకి వెళ్ళి సంతకం చేసింది. ఇవన్నీ మనం అనుభవపూర్వక, అది మనకు మాత్రం కాదండి, యేసయ్యకు జరిగింది. హల్లెలూయా. మనం ఒకరికి ఇద్దరికి ప్రార్థన చేసి మన వల్ల కాలేదంటే యేసయ్య దగ్గరికి ఎంతమంది వచ్చారంట, పొద్దు నుండి సాయంకాలం వరకు అనేక విధమైనటువంటి రోగాలు, అనేక విధమైనటువంటి వ్యాధులు, అనేకమైన సాతానుకు క్రియలు. అప్పుడు ఎంత శక్తి యేసయ్యలో ఉంటే అన్నీ చేశాడు. అక్కడ ఉన్నవన్నీ చేసినాడు, తీసుకుని. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మన యొక్క ఆ యొక్క వ్యాధులను ఆయన శరీరంలో వహించి అంటాయబడి ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆ మత్తయి రాసిన 8:16-17 మనం చూసాము. దేవుని జనులారా, ఇది జరిగింది. అప్పుడు ఆయన యొక్క ఒలీవ నూనె మందుగా ఉపయోగించబడింది. అంటే ఆయన పరిశుద్ధాత్మ, ఆయన మనకిచ్చినటువంటి ఆయన యేసయ్య మందుగా ఉపయోగించాడు. 4వదిగా ఆహారము నీళ్లు. హల్లెలూయా చెప్పండి. నూనె దేనికి యూజ్ చేస్తారండి? ఆహారం చేయడానికి. ఏమిటికంట? ఆహారం చేయడానికి నూనె యూజ్ చేస్తారా లేదా? అప్పుడు ఒలివ నూనె కూడా ఆహారం, రొట్టెలు చేయడానికి ఆ యొక్క నూనెను ఉపయోగించారు. దీనికి అర్థం ఏంటి? ఆత్మీయ అర్థం ఏంటి? యేసయ్య చెప్పాడు, ఇదో నేనే మీకు ఆహారంగా వచ్చి ఉన్నాను. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వాగ్దానం చదువుదాం. యోహాను రాసిన సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పికొనడు. రెండు చెప్పింది. ఆహారం, నీళ్లు. మనకేం కావాలండి? ఆహారం కావాలా? నీళ్లు కావాలి. ఎందుకంటే ఆహారము
ఆహారం తినకపోతే ఏమవుతుందండి? ఎందుకు తింటామంటే ఆహారము చెప్పండి, మనకు శక్తి రావడానికి, మనకు బలం రావడానికి అన్నం తింటాము. నీళ్లు కావాలా, అన్నము కావాలా, రెండు కావాలా. హల్లెలూయా. ఇప్పుడు నీళ్లు, అన్నమే లేకుండా నీళ్లు కొద్ది రోజు మనం తాగి ఉండొచ్చు, ఏదో కొద్దిసేపు ఉండే చేయించా, ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు. ఆహారం లేకుండా ఉండడానికి అవుతుందా? ఉండు కాదు. అప్పుడు నీకు ఆహారము కావాలా, నీళ్లు కావాలా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య చెప్పాడు, నేనే మీకు ఆహారమును నీళ్లు నేనున్నా. హల్లెలూయా. ఆ వాక్యమును మరొకసారి చూద్దాం. 6:35. అందుకు యేసు వారితో ఇట్లనేను, జీవాహారం నేనే. చూడండి, ఏం ఆహారం అంట? జీవాహారం. జీవాహారము. ఈరోజు చూడండి, అన్నం తిని బ్రతకాలని చూస్తున్నాము, కానీ మనిషి చచ్చిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ రోజు నేను ఆహారం తింటే ఒక 4 రోజులు ఆహారం తినకుండా ఉండాలనుకుంటాడు. ఉన్నా అట్లాంటి ఆహారం ఏమన్నా? ఈ రోజు తినేస్తే నెలంతా తినేదానికి తినని అవసరం లేదనే ఆహారం ఉందా? 6000 సంవత్సరాలుగా ఈ జీవం ఇచ్చే ఆహారం కొరకు మనుషులు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళు దొరకలేదు, వాళ్ళు కనిపెట్టడం కాలేదు. తింటే 3 గంటలు 4 గంటలు ఉంటుంది కడుపులో, ఏమైపోతుంది? మళ్ళీ ఆకలి, మళ్ళీ తిను. కానీ ఇక్కడ యేసయ్య చెప్పిన మాటలు ఏంటంటే, నేనే జీవాహారం. ఏ ఆహారమైనా జీవమునిచ్చే ఆహారం. ఈ లోకంలో ఉండే ఆహారము జీవాన్ని తీసే ఆహారం. ఈ రోజుల్లో వ్యాధులన్నీ దేని వల్ల వస్తున్నాయంటే, వాళ్ళు తినే తిండి వల్ల వస్తుంది. ఆ తిండి వాళ్ళ ప్రాణాలను పోగొడుతుంది. ఈ తిండి తినద్దు, ఈ తినద్దు. చూడండి, మొన్న మేము చూసినప్పుడు ఆయన బయట ఉన్నటువంటి ఈ పానీపూరులు తిని, బయట ఉన్నటువంటి నూడిల్స్ తిని ఆయనకి ఏమొచ్చింది? 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఏమే? తినేది ఎందుకో? జీవించాలండి. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? తినే తిండే మన ప్రాణాలను తీస్తుంది. యేసయ్య చెప్పాను, నేను శరీరముగా వచ్చా. హల్లెలూయా. చూద్దాము ఆ వాక్యము, ఇంకొక వాక్యం, అదే 6వ అధ్యాయం 58వ వాక్యాన్ని కూడా చదువుదాము. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పరలోకములో నుండి మీకు దిగి వచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. హల్లెలూయా. బాగా గమనించాలా. యేసయ్య చెప్పాడు, మోసేకు దేవుడు పరలోకం నుంచి ఏం చేశాడు? మన్నాని ఇచ్చాడు. దాన్ని తిన్నవారు చనిపోయినారు లేదా? మోసే చనిపోయినాడు, తిన్న వాళ్ళందరూ చనిపోయినారు. కానీ నన్ను తినువారు, హల్లెలూయా, అప్పుడు ఆయనే ఆహారమై ఉన్నాడు, ఆయనే నీళ్ళై ఉన్నాడు. ఆహారాన్ని నీళ్లను మీరు తాగేటప్పుడు మీరు చనిపోవరు, నిత్య జీవానికి వెళ్తారు అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తాం మనము? నిత్య జీవానికి వెళ్తాము. వీరు జీవం అంటే ఆ మాటలు ఏమిరా అంటే జీవవాక్యము. హల్లెలూయా. అంటే ఒకటే తెలుసుకోండి, యేసయ్య కల్వారీశ్వరులో మన కొరకు బలి అయినాడు. ఏంటి? మన కొరకు బలి అయినాడు. ఆయన ఆహారమై ఉన్నాడు. నీళ్లు జీవవాక్యము. ఏమే? నీళ్లు జీవవాక్యము. అంటే పాత నిబంధనలో కూడా దేవుని వాక్యం ఉన్నిందా లేదా? ఉండిందే. ఒకసారి ఆలోచించండి, పాత నిబంధనలో కూడా వాక్యం ఉండింది కదా, కానీ ఆ వాక్యం ఉన్నా కూడా వాళ్ళు చనిపోయారు. హల్లెలూయా. దేవుని కల్వారి శిలువ బలి లేకుండా ఆ ఆహారము నీళ్లు ఏం చేయదు? పని చెయ్యదు. హల్లెలూయా. ప్రతిరోజు కల్వారి శిలువ యొక్క కార్యాలు మనం తెలుసుకోవాలా. నీ కొరకు నా కొరకు శిలువలో బలి అయిన యేసయ్యను ప్రతిరోజు తెలుసుకోవాలా. ఆ బలి లేని, ఆ సమర్పణ బలి లేని ప్రసంగమో, బలి లేని కార్యమో, బలి లేని ప్రార్థన, బలి లేని విశ్వాసమో వ్యర్థము. హల్లెలూయా. అంటే యేసయ్య ఏం చెప్పంటే, ఆయనే శరీరముగా వచ్చాడు, ఆయనే ఆహారము, నీళ్లు కూడా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు పాత నిబంధనలో నీళ్లు ఉన్నాయి, అంటే వాక్యము నింది, కానీ ఏం లేదు? బలిగా అర్పించబడినటువంటి యేసయ్య కార్యం లేదు. కానీ కొత్త నిబంధనలో అయినటువంటి మనకు
దేవుడు బలిగా తన శరీరాన్ని మనకు సమర్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనం అనుకోకూడదు మనకు బలిగా ఉంది కదా యేసయ్య మనకు వచ్చాడు కాబట్టి మనకు వాక్యం అవసరం లేదు. అది కావాలా ఇది కావాలా, ఆహారం కావాలా నీళ్లు కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య కల్వారి శిలువలో బలి అయ్యింది ఆహారం అయితే, ఆయన చెప్పిన మాటలు నీళ్లు. అప్పుడు ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలా, ఇహలోకంలో ఆయన చెప్పినట్టు ఏం చేయాలా, జీవించాలా. ఇది నీళ్ళై ఉన్నది. అందుకే ఆ నూనె ఎలాగైతే ఆహారాన్ని చేయడానికి యూజ్ చేస్తారో అలాగే యేసయ్య చెప్పాడు, నేనే ఆహారము నీళ్లునై ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికగొనును నేనిచ్చి నీళ్లు త్రాగువాడు వాడెప్పుడును దప్పికగొనడు. చూడండి, దప్పికగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆయన నీళ్లు. ఈ ఆహారం తిన్న వారు ఏం చేస్తారు, చచ్చిపోతారు. కానీ యేసయ్య నుండి ఆహారం అయిన నుండి కల్వారి శిలువలో బలి ఇచ్చిన తన శరీరాన్ని తినేవాళ్ళు చావరు. ఈ నీళ్లు తాగే వారికి మళ్ళీ దాహం వేస్తుంది. యేసయ్య దగ్గర ఒక నీళ్లుందా, నీళ్లు తాగే వారికి ఏముంటుందో, దాహం వేయదు. ఏంటి దేవుని మాటలు, యేసయ్య చెప్పినటువంటి మార్గాలు, దేవుడు చెప్పినటువంటి కార్యాలను బట్టి నువ్వు నడిచినప్పుడు అని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యం చదువుకొని ఇంకొక కార్యాన్ని చేర్చి ముగించిపోతున్నాం. చూద్దాం ప్రకటన గ్రంథం 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. వినుచున్నవాడు రమ్మని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము. ఇచ్చేయించు వారిని జీవజలము ఉచితముగా పుచ్చుకొని జీవజలమును ఉచితముగా పొందలేము. జీవజలం అది యేసయ్య ఇచ్చే నీళ్ళు ఏంటది, జీవజలము. ఆయన ఇచ్చినటువంటి మాటలు నేను జీవింపజేస్తుందండి. నిత్యం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి మాటలు అనేటువంటి నీళ్లు. అప్పుడు చెప్పాడు, నేనే ఆహారము నీళ్లు అని చెప్పాడు. హల్లెలూయా. ఆయనే రొట్టె అంటే ఎవరంటే యేసుక్రీస్తు శిలువలో నీ కొరకు నలిగిన రొట్టె, విర్రవబడిన రొట్టె. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశాడంట, విరిచాడు. ఆయన విర్రవబడిన రొట్టెగా ఉన్నందువలన నువ్వు ఆహారం తిన్నప్పుడు, ఆ నీళ్లు తాగినప్పుడు, ఆ రక్తం తాగినప్పుడు నువ్వు చనిపోవు. నువ్వు చనిపోయినా బ్రతుకుతావు, బ్రతికి నువ్వు ఎప్పటికీ చనిపోవు. హల్లెలూయా. ఆయన శరీరము రక్తమైనటువంటి నీళ్ళైనటువంటి వాక్యం మనల్ని నిత్యంగా నడిపిస్తుంది. హల్లెలూయా. 5వది ఎందుకోసం ఈ నూనెను యూజ్ చేస్తారంటే వేడి తగ్గడానికి. ఎందుకంటే అప్పుడు మనిషికి ఏం చేస్తారంటే వేడి ఉంటుంది. ఏముంటుంది, వేడి ఎక్కువ శరీరంలో ఉన్నప్పుడు ఆ నూనె రాసి ఏం చేస్తారు, బాగా మత్తుతారు, అంటే బాగా రుద్దుతారు. ఏం చేస్తారంటే బాగా రుద్దుతారు. రుద్దుతారు లేదండి, ఊర్లో ఉండా చూసారా, తల నుండి ఫస్ట్ తలకు బాగా చేస్తారు, పెడతారు. ఎండ ఇక్కడైతే అంతగా ఉండదు, కానీ ఇస్రాయేల్ దేశంలో అయితే వేడి ఎక్కువ. అక్కడ భయంకరమైన ఏమి ఒళ్ళు వేడి అయిపోతుంది. ఆ వేడి తగ్గించడానికి ఏమన్నా. హల్లెలూయా. అప్పుడు ఆ వేడి అంటే ఏమి అని మనం చూద్దామా? ఓకే. పరమగీతములో 1వ అధ్యాయము 6వ వాక్యంలో చూస్తే ఎండ నిమిత్తంగా మనకేమొస్తుంది, వేడి. వేడి ఎందుకు ఎట్లా అవుతుందండి వేడి? ఈ ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంకా ఇంకేముంది మనకు వేడి. ఏమైనా వేడి ఎక్కువైపోయింది బా అంటారు. ఏం చల్లని పాలు ఎంత ఇవ్వమంటారు, లేదా మాత్రలు ఇస్తారు. మరి ఏం చేస్తారు, ఎండాకాలంలోనే ఎక్కువ వేడి ఏమవుతుందట, అవుతుంది. అప్పుడు ఎండ తగల మనకు వేడి అయిపోతుంది. ఎండ అంటే ఏంటి, ఏమంటే చూద్దాం. పరమగీతములు 1:6. నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి. నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలగత్తిగా ఉంచిరి. చాలు చూడండి, ఎండ తగిలి నేను నల్లటి వాడిని. అప్పుడు ఎండ తగిలి ఎట్లా అయిపోతారండి, ఎట్లా అయిపోతారు. ఏమా ఇంత తెల్లగా ఉన్న నల్లగా అయిపోయి ఏం చేసింది, ఎండలో పని, ఎండలో చేసి ఏమైపోయినాను, నల్లబడిపోయినాను.
అప్పుడు ఈ యొక్క నూనె ఎవరికి అంటే ఎండ తగిలి ఎండ అంటే ఏంటంటే శ్రమలు. ఏంటి? యేసుక్రీస్తులో వచ్చినటువంటి వారికి శ్రమలు తగిలి ఎండ తగిలి వేడైపోయింది. ఆ వేడిని చల్లార్చేది దేవుని యొక్క నూనె. ఈరోజు చాలా శ్రమలు. ఈరోజు దేవుని యొక్క జనులారా, ఈ పరమ గీతంలో నిజమైన పరిశుద్ధులు వాళ్ళు శ్రమల పాలైపోతున్నారు. హల్లెలూయా. అప్పుడు నీకు నూనె కావాలా? ఏ నూనె? ప్రార్థన అనే నూనె కావాలా నీకు? హల్లెలూయా. ఏం నూనె ఇక్కడ? ప్రార్థన అనే నూనె నీ యొక్క శ్రమలను తగ్గిస్తుంది. నీ శ్రమలైనటువంటి ఆ వేడిని తగ్గించేది ప్రార్థన. అందుకే ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఎందుకోసం 40 రోజులు ప్రార్థన చేయమన్నాడు? శ్రమలు ఉన్నాయి. సాతానుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పుటము వేయబోతున్నాడు. ఆ శ్రమల నుండి బయటికి రావాలంటే నీకు ప్రార్థన అవసరం. ఈరోజు పరిస్థితుల్లో అనేక శ్రమలు అనుభవిస్తున్నారు. దాని నుండి బయటికి రావాలంటే వాళ్ళకి కావాల్సింది ప్రార్థన అనే ఒలివ నూనె. హల్లెలూయా. కాబట్టి ఆ నూనె చూడండి, ఈరోజు ఈ ఎండ అయినా సరే, గాలి అయినా సరే, వర్షమైనా సరే, సుడి గాలి అయినా సరే, ఆ భయంకరమైన మేఘం, ఇవన్నీ కూడా దేనిని సూచిస్తుంది అంటే శ్రమలను సూచిస్తుంది. హల్లెలూయా. శ్రమలను సూచిస్తుంది. యేసయ్య ఆయన నూనెగా మారాడు. చూద్దాం మత్తయి రాసిన సువార్త 6:13 వేగంగా చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6:13. మమ్మును శోధనలోకి తేక. ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? మమ్మను శోధనలోకి తేక, దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ప్రార్థన నేర్పించాడు యేసయ్య. దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించమని మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ లోకంలో ఎండ నీకు తగులుతుందంటే శ్రమలు. నీకు ఆ శ్రమలు లేకుండా, ఆ శ్రమలలో ఉన్నా కూడా దాంట్లో నుండి నువ్వు విడుదల పొందాలంటే నీకు ప్రార్థన కావాలి. ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఈ ప్రార్థన లేని వారు ఆ శ్రమల్లో నుండి బయటికి రాలేరు. ప్రార్థన ఉన్నవారు ఎంత శ్రమ అయినా సరే తట్టుకొని నిలబడి తిరిగి జయించగలుగుతారు. హల్లెలూయా. అప్పుడు శ్రమలను తగ్గించేదండి ప్రార్థన. అప్పుడు మనకు వచ్చే శ్రమలు ఎలాంటిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 వాక్యం చదువుకుంటాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, సాధారణంగా మనుషులకు వచ్చే శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు అని, ప్రేమ కలిగిన దేవుడు అని నువ్వు తట్టుకోలేనంత శ్రమలు ఇవ్వనే పడేసి. సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమ తప్ప ఇంకే శ్రమలు నీకు రాలేదే అంటున్నాడు. ఆ శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమలలో నుండి నువ్వు బయటికి వెళ్ళడానికి మార్గం ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎండకు ఏమి వేడైపోతే వేడిని తగ్గించేది, శ్రమలను తగ్గించే నూనెగా ఆయన ఉన్నాడు. ప్రార్థన నూనె. హల్లెలూయా. చివరిగా 2 పేతురు 2:9 వాక్యాన్ని చదివి మనము ప్రార్థన చేసుకుంటాం. భక్తులను శోధన నుండి తప్పించుటకు, చూడండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షణలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు చాలు. కాబట్టి ఏం చెప్పంటే ఈ 2:9 చెప్పబడింది, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దేవుడు సమర్థుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిన్ను తప్పించుటకు యేసయ్య సమర్థుడు. హల్లెలూయా. అప్పుడు యేసయ్య కల్వారి శిలువలో ఆయన చేసిన కార్యం. హల్లెలూయా. ఏమేమంటే ఆయన ఒలివ నూనెగా వచ్చాడు. ఒలివ నూనెగా శిలువలో ఆయన పిండపడ్డాడు. ఆ నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ 5 కార్యాలను ఈ నూనె మనం చేస్తుంది. మొదటిది ఎందుకంటే అభిషేకం అనిచ్చే తైలం. అభిషేకాన్ని గురించి చెప్పాను. ఇప్పుడు మనం పొందుకొని ఉన్న అభిషేకం ఎలాంటిదంటే జన్మింపజేయు ఒక అభిషేకం. ఈ అభిషేకము
ఆదాము సంతతికి దొరకలేని అభిషేకం. యేసయ్య శిలువలో నలగబడిన తర్వాత ఇచ్చిన అభిషేకం మనకి ఈరోజు రాజులను యాజకులనుగా మనకి ఇచ్చిన అభిషేకం. హల్లెలూయా. నీకు ఇచ్చిన అభిషేకం ఎంత గొప్పదో తెలుసా? నీకు ఇచ్చిన అభిషేకం ఎంత ఘనమైందో తెలుసా? దాన్ని వ్యర్థం చేసుకోవచ్చు. ఆ అభిషేకం తైలాన్ని నీకు ఇచ్చాడు. రెండవది వెలుతురు ఇవ్వడానికి అన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు కొరకు నువ్వు వెలుతురుగా ఉండాలని పౌలు కూడా చెప్తున్నాడు. మూడవది మందుగా ఉపయోగపడుతుంది. యేసయ్య డాక్టర్ గా వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరంటే డాక్టర్. అంటే ఆయన ఇచ్చే స్వస్థత ఎలాంటిదంటే తిరిగి ఆ వ్యాధి నీకు రాదు. హల్లెలూయా. ఎందుకోసం వచ్చింది, ఆ వ్యాధి ఎలా క్రియేట్ చేస్తుంది, ఎక్కడ క్రియేట్ చేస్తుందో తెలుసుకొని ఆ వేరుతో కూడా రకలించేస్తాడు యేసయ్య. అది యేసయ్య చేసే అంటే మందుగా అంటున్నాడు. మూడవది, నాలుగవదిగా ఆయన ఆహారం నీళ్లు. హల్లెలూయా. ఐదవదిగా సూర్యుని వేడి తగ్గించేది. హల్లెలూయా. దేవుని సముఖంలో మోకరిద్దామా? యేసయ్య ఆయన మన కొరకు నలగబడినందున, ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో నలగబడి నూనెలాగా మారినందుకు నీకు నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క కార్యం. అందరూ మోకరించి, యేసయ్య మీరు నాకు ఇచ్చిన అభిషేకం రాజుల అభిషేకం, మీరు మాకు ఇచ్చినటువంటి అభిషేకం యాజకుల అభిషేకం. అయ్యా, దాని నూనెను మాకు ఇవ్వడానికి ఎంత గొప్ప అభిషేకం మాకు ఇచ్చిన్నామని అయ్యా ఈరోజు నువ్వు తెలుసుకో. నీకున్న అభిషేకం అది అబద్ధం కాదు, నిజం. నీలో ఉన్న అభిషేకం అది నిజం. అభిషేకం ఆదాము సంతతిలో ఉన్న వారందరికీ దొరకని ఒక ఆశీర్వాదం. రెండవ ఆదామైన యేసయ్య మూలంగా నీకు దొరికిన అభిషేకం. దాన్ని వ్యర్థపరచుకోకు. నీకు దేవునికి చెప్తున్నారా, నిన్ను వెలుతురుగా యేసయ్య చేసినాడు. నిన్ను వెలుతురుగా యేసయ్య చేసినాడు. ఆయనే నీకు ఆహారము, ఆయనే నీకు నీళ్లు. ఆ ఆహారాన్ని తినువారు, ఆ నీళ్లు తాగువారు ఏదో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని రాయబడి ఉంటుంది. ఈరోజు ఆయన ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. ఆయన అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. ఆయన ఆహారం నీళ్లుగా ఇచ్చిన ఆ కార్యాన్ని మీరేం చేయండి, ఉపయోగించుకోండి. ఆయన శరీరం ఆహారం గ్రహించేవారే మీరుండండి. ఆయన వేడి తగ్గించే ఒక నూనె కార్యక్రమం. శ్రమలు, ఎన్నెన్నో శ్రమలు, ఆ శ్రమలను తగ్గించేవాడుగా దేవుడు. దేవుడు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుంటాం, సమర్పణ చేసుకుంటాం. యేసయ్య నీవు ఇచ్చిన అభిషేకం మేము ఎప్పుడు పోగొట్టుకోకూడదు. నా తండ్రి ఎంత గొప్ప అభిషేకానికి ఇచ్చాడు, ఎంత గొప్ప ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని యేసయ్య చేశాడు. దానికి దేవునికి స్తోత్రం చెప్పవా? దేవునికి ఎంత కార్యాలు చేశాడు గ్రహించు. నువ్వు గ్రహించేవాడే. కాబట్టి యేసు నీ కొరకు నలగబడ్డాడు సిలువలో. ఆయన కొట్టబడ్డాడు, ఉమ్మబడ్డాడు. ఆయన ఎందుకు చేశాడంటే నీకు నాకు ఈ ఒలివను ఇవ్వడానికి, నీవు వెలుతురు ఇవ్వడానికి, నువ్వు రాజులుగా యాచకులుగా చేయడానికి ఆయన నలగగొట్టబడ్డాడు. అన్నకంటే ఆయన గ్రహించి ఆయన యొక్క పూర్ణ ఆశీర్వాదం పొందుకునే విధంగా పరలోక రాజ్యానికి నేను రావాలని ఆ ఆత్మాభిషేకం నింపబడిన వారికి మాలో ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము తండ్రి, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన దేవా, ఉన్నతమైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వవ్యాపి, సర్వజ్ఞాని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, కల్వారి శిలువలో మా కొరకు మీరు ప్రభువు కొట్టబడ్డారు, మా కొరకు పిండబడ్డారు. ఆ ఒలీవ కాయ, ఆ పండు ఎలాగైతే రాజా పిండబడి ఆ నూనె వచ్చిందో, ఆ నూనె 5 రకాల కార్యాల కొరకు, అభిషేక తైలం కొరకు ఆ నూనెను వాడారు అని రాయబడిన తండ్రి. అవును తండ్రి, వెలుతురు ఇవ్వడానికి అది, అవును తండ్రి, వాడారు అని రాయబడిన. ఆహారం కొరకు అది వాడారని, మందు కొరకు అది వాడబడ్డారని చెప్పి రాయబడినది తండ్రి. స్తోత్రం తెలుస్తున్నాను. అవును ప్రభువా, అవును తండ్రి, వేడిని తగ్గించడానికి ఆ నూనెను వాడారు. ఆహారముగా, నీళ్లుగా ఆ యొక్క అవును తండ్రి నూనెను వాడారు తండ్రి. ఈరోజు ఆత్మీయమైనటువంటి అర్థాలను గ్రహించిన వాడు నీ కొరకు మేము ప్రకాశించే వాళ్ళగా యేసయ్య నాకు ఇచ్చిన అభిషేకం, అవును తండ్రి, దానిని ఎప్పుడు కూడా నేను ప్రచురణ చేస్తున్నాను. అవును తండ్రి రాజా, ఈరోజు మాటలు వినేటువంటి బిడ్డలందరినీ దీవించాను. అవును తండ్రి రాజా, ఈ సత్యవాక్యాన్ని లోనికి వారి వెళ్ళని, వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడు వెలుగుతూ ఉండాలా, వాళ్ళ హృదయంలో ఈ వాక్యం నిలబడాలా. ఎవరికి దొరకని రక్షణ నాకు దొరికింది, ఎవరికి దొరకని ఒక అభిషేకం నాకు ఇచ్చాడు యేసయ్య అని చెప్పి రాజా, ఈ రోజు నేను అనేకులకు మందుగా మారాలా అని చెప్పి, అనేకులకు సువార్త చెప్పి, అనేకులను రాజా స్వస్థపరిచి, అనేకులకు ఈ పరలోక రాజ్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా మీ బిడ్డలను మార్చి ఆశించు.
ఇప్పుడు జోకర్ని దీవించండి, ఎవరితో బలహీనంగా ఉన్న వారు ముట్టండి, పరిపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. అలా చేసినందుకు వందనాలు. ఈ వాక్యాలు మాకు ఆశీర్వకరంగా జీవనకరంగా మార్చొచ్చినందుకు నీకు వందనాలు. బలి లేకుండా, యేసయ్య శిలువ బలి లేకుండా ఏది కూడా మాకు రాలేదు అని తెలుసుకోవడానికి సాయం చేయండి. అవును, ఆ బలి మేము ప్రతిరోజు ధ్యానం చేయడానికి సాయం చేయండి. మీ పిల్లలకు కూడా సాయం చేయండి. ఆ చేసిన వందనాలు. మీ పిల్లలకు ఉపకారం చేయగల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం చేత అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.